చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన మొదటిసారి ఈ రాజోలు పట్టణానికి నన్ను మీరు ప్రభువా జీవకూటములకు క్షేమముగా తీసుకొచ్చినందుకే మీకు వందనములు, స్తుతులు ప్రభువా. ఇగో ఈ పట్టణ ప్రజలు, ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో విలువైన వారు. మేమందరము నశించిపోకూడదని, రక్షించబడి మీ రాజ్యమునకు వారసులవ్వాలని మీ గొప్ప సంకల్పమై ఉన్నది ప్రభువా. ఏగో తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా నీ కుమారుని కిషోర్ గారిని మీరు బలపరిచి వాడుకున్నారు. మీకు వందనములు, స్తుతులు. ఆ విధి వారి యొక్క ఉపమానము ద్వారా ఎన్నో మర్మములను మాకు తెలియచేసినారు. ఇదివరకెన్నడను దున్నడై మా బీడు భూములను మేము దున్నుకొనుటకును మీరు సహాయం అనుగ్రహించండి ప్రభువా. అల్పుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలోని మాటల ఉంచి మీ ఆత్మతో నన్ను నింపి ప్రభువా మా ప్రియులు కావలసిన నీ మాటలు మాత్రమే అనుగ్రహించుము ప్రభువా. ఇగో తండ్రి, మీ సిలువ రక్తము చేత ఈ యొక్క స్థలమును ప్రోక్షిస్తున్నాము. ప్రతి వ్యక్తి మీదను మీ సిలువ రక్తమును ప్రోక్షిస్తున్నాము. మీ వాక్యమును వినగలిగే చెవి, గ్రహించే మనసు, మిమ్మను చూచు పవిత్రమైన నేత్రములను ప్రతి ఒక్కరికి అనుగ్రహించుము. అల్పుడును అయోగ్యుని నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి వాడుకొని మహిమ తెచ్చుకునము. క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ యొక్క గ్రామానికి నేను మొదటిసారిగా ఈ కూటములకు వచ్చినాను. మీతో కలిసి నేను కూడా దేవుని వాక్యం విని ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనము నుండి చూడండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని ఒక్క నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఘోరమ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. చాలండి ప్రియులారా, పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఈ 15వ అధ్యాయములోకి వచ్చేసరికి ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఒక లోపమును ఆయన వారికి తెలియచేస్తున్నారు. ఏమిటి ఆ లోపం అంటే, మృతులు పునరుద్ధానము చెందరు. మృతులు పునరుద్ధానము చెందరు అనే ఒక అపనమ్మకము. చూడండి, అందుకనే పరిశుద్ధుడైన పౌలు రాస్తూ ఉన్నారు, ఓ అవివేకులైన కొరింథీయులారా, మిమ్ములను ఎలాగ నేను ఆత్మలో పోషించాలి,
చూడండి, ఈ కొరింథీ వారికి ఉన్నటువంటి అవివేకం ఏమిటంటే ప్రియులరా, మరణించిన వారు పునరుద్ధానము చెందరు, మరణించిన వారు తిరిగి మరలా పునరుద్ధానములోనికి ప్రవేశించరు. చూడండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా సద్దుకయ్యులు అనేవారు ఉన్నారు. ఈ సద్దుకయ్యులకు కూడా పునరుద్ధానము లేదని వారు నమ్ముతూ ఉంటారు. చూడండి, మానవులమైన మనము ఆత్మ, శరీరము, ఈ మూడిటిలో చాలా ప్రాముఖ్యమైనది ఆత్మ. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఈ మూడిటిలో చాలా ప్రాముఖ్యమైనది ఆత్మ. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. శరీరము జీవమనగా రక్తము, మాంసము, శరీరము మన్నైనది వెనుకటి వలనే మన్నగును, ఆత్మ దాని దయచేసిన వాని యొద్దకు చేరును. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి, ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచినారు. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచినారు. కానీ ఈ యొక్క కొరింథీ వారి యొక్క అపనమ్మకము చూడండి, మరణించిన వారు పునరుద్ధానము చెందరు, తిరిగి మరలా వారు బ్రతకరు. చూడండి, ఈ 15వ అధ్యాయములోనే కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 35వ వచనము చూడండి. 35వ వచనము, అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజను సరే, మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. చూసారా, పుట్టబోవు శరీరమును విత్తడము లేదు. నీవు వట్టి గింజను భూమిలో విచ్చినప్పుడు అది భూమిలో చనిపోయి ఎలాగా ఒక నూతనమైన శరీరము బయటికి వస్తుందో చూడండి. అలాగనే అవివేకులైన కొరింథీయులారా, క్రీస్తు ప్రభువారు ఎలాగా పునరుద్ధానుడై తిరిగి లేచినారో మనము కూడా అలాగనే పునరుద్ధానమై తిరిగి లేస్తాము. చూడండి, మన దేశంలో కూడా కొంతమంది చనిపోయిన తర్వాత మేము ఒక జంతువుగా పుడతామండి, ఒక పక్షిగా మరొక జన్మ నాకున్నదండి, మరొక జన్మ నాకున్నది. నేను చేసిన మంచి క్రియలను బట్టి నేను ఒక మహాత్ముడుగా పుడతాను, ఒక మంచి మనిషిగా పుడతాను, లేకపోతే ఒక జంతువుగా పుడతాను, ఒక పక్షిగా పుడతాను అనేది అవివేకము. మానవులమైన మనకు ఒకే ఒక జీవితం ఉన్నది. ఈ ఒకే ఒక జీవితమును బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి ప్రియులరా. ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. చూడండి, మానవులమైన మనము మరణించిన తర్వాత క్రీస్తు ప్రభువారి వలె పునరుద్ధానము చెందుతాము. మనము పునరుద్ధానము చెందినప్పుడు ఎలా ఉంటామో తెలుసునా? మన ఆత్మకు మరణం ఉండదు, మనము దేవదూతల వలె ఉంటామని పరిశుద్ధుడైన మన ప్రభువైన యేసు చెప్పినారు.
మత్తయి సువార్త 22వ అధ్యాయము చూడండి ప్రియులారా. సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రశ్నిస్తారు. ఆయన్ని ప్రశ్నించినప్పుడు ప్రియులారా 23వ వచనము నుండి చూడండి. పునరుద్ధానము లేదని చెప్పుడు సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలని మోషే చెప్పిను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయిను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునిను. 2వ వాడును, 3వ వాడును, 7వ వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా ఈ లోకములో అని ఆయన్ను అప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దోతల వలె ఉంటాము. ఎలా ఉంటాం మనము? దోతలు. ఈ లోకములోని నలుపు, ఎరుపు, తెలుపు, పచ్చని ఈ రంగులు ఈ లోకములోని కానీ ప్రియులారా, మనము మరణించిన తర్వాత మనం అందరము పునరుద్ధానము చెందుతాము. పునరుద్ధానము చెందినప్పుడు ఎలా ఉంటాం? మనము దేవదూతల వలె ఉంటాము. దేవదూతలు. ఆ రోజున ప్రభు నిన్ను నన్ను చూస్తారు. నా ప్రియమైన వారులారా, ఈ లోకములో భార్యని, భర్తని, కుమారుడని, కుమార్తెని, బంధువులని, రక్త సంబంధులని ఈ బంధుత్వాలు ఉంటవి. కానీ పునరుద్ధానము చెందిన వెంటనే మీరెవరో నాకు తెలియదు. నాకు తెలుస్తుంది, ఆత్మకు తెలుస్తుంది. ఆత్మలో మాత్రం మనం అందరినీ గుర్తుపడతాము. వీరు ఫలానా నా కుమారుడు, నా కుమార్తె, వీరు ఫలానా నా బంధువులు, అందరినీ గుర్తుపట్టగలుగుతాము. కానీ మనం మాట్లాడుకోలేము. చూసారా? మనము మాట్లాడుకోలేము. నీవు నేను పునరుద్ధానము చెందుతాము. నీవు నేను మరణించిన తర్వాత ఒక జంతువుగా మరలా పుట్టవు. మరొక జన్మ నీకు నాకు లేదు. ఒకే ఒక జన్మ, మానవ జన్మ ప్రభు మనకిచ్చినారు. ఈ యొక్క ప్రియులరా జీవితమును చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. చాలా జాగ్రత్త. మరణించిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? చూసారా? చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకని శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. దేని మీద మన మనసు ఉంచుతున్నాము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం అండి. 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఈ లోకములో శరీరానుసారులుగా మనము జీవిస్తున్నాము. మన మనసు ఎక్కడ ఉన్నది? మన మనసు వేటి మీద ఉంటుంది? మన మనసు డబ్బు మీద ఉంటుందా? ధనం మీద ఉన్నదా? లేక పరాయి దేశం మీద మన మనసు ఉన్నదా? మన మనసు డబ్బు డబ్బు డబ్బు, ధనము ధనము ధనము. దుబాయ్ వెళ్ళాలి, ఖత్తర్ వెళ్ళాలి, మస్కట్ వెళ్ళాలి, ఇస్రాయేల్ వెళ్ళాలి.
చూసారా, ఎవరి మీద మన మనస్సు ఉన్నది, దేని మీద మన మనస్సు ఉన్నది చూసారా పిల్లరా? శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించును. ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. చూడండి పిల్లరా, శరీరము ఆత్మ శరీరానికి విరోధముగా వెళుతూ ఉంటుంది. శరీరం ఏమనుకున్నది? తినుము, త్రాగము, సుఖించుము, ధనము సంపాదించుకొనుము, భవనములు సంపాదించుకొనుము, వస్తు వాహనాలు సంపాదించుకొనుము, ఈ లోకములో నువ్వు సుఖించుము, నీ ఇష్టానుసారముగా జీవించుము. ఈ శరీరము శరీర సుఖాన్ని కోరుకుంటుంది, కానీ ఆత్మ అలా జీవించవద్దు. నీవు అలా జీవించవద్దు. ఓసారి దేవుని సేవకుడు దానియేలు గారిని ఒకరు వచ్చి అడిగినారంట, దానియేలు, నీ కన్ను జాగ్రత్తగా ఉన్నదా? నీ కన్నును జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నీ కన్ను వేటి మీద ఉన్నది అని అడిగినప్పుడు అప్పుడు దానియేలు గారు ఒక్కసారి తను ఆత్మ విమర్శ చేసుకుంటున్నారంట. ప్రభా, ఈ సహోదరుడి ద్వారా నా మనోనేత్రాలు వెలిగిస్తున్నారు. నేను ఎక్కడైనా నీకు విరోధమైన ఆలోచనతో ఈ లోకంలో జీవిస్తున్నానా? ప్రభా, ఈ లోకములో వేలాది మంది, లక్షలాది మంది పాపముతో మరణిస్తూ ఉండగా, పాపమని అపరాధములో కొట్టుమిట్లాడుతూ ఉండగా, నేను వారికి ప్రయోజకుడిగా ఉండాలి కదా. ఈ లోకములో ఎక్కడైనా ఏ విషయంలోనైనా నేను పొరపాటు చేస్తున్నానా ప్రభు అని తను తాను విమర్శ చేసుకుంటూ ఉండగా ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. దానియేలు, నా విషయంలో నీవు నిందారహితుడిగా జీవిస్తూ ఉన్నావు. ప్రియమైన వారులారా, ఒక రోజున దేవుని చిత్తానుసారముగా దానియేలు గారు వెళుతూ ఉండగా, వీళ్ళ ఒక రోజున తన కాలుకి కూడా రాయి తగలకుండా దేవుడు కాపాడేవాడంట. ఒక రోజున కాలుకి రాయి తగిలిందంట. అక్కడే, ప్రభువా, ఈ కాలుకి రాయి ఎందుకు తగిలింది ప్రభువా? నేను ఏదైనా పొరపాటు చేశానా ప్రభువా? నాదేమైనా పాపం ఉన్నదా ప్రభువా? నా కళ్ళు కానీ, నా తలంపులు కానీ, నా ఆలోచనలు కానీ ఎక్కడైనా పాడైపోయినాయా ప్రభువా అని ప్రార్థన చేస్తుండగా ప్రభు అంటున్నారంట, నీ వచ్చిన మార్గంలో వెనక్కి వెళ్ళు అన్నారంట దేవుడు. వెనక్కి వెళ్ళు అనగానే 2 మార్గములు విడిపోయినాయి. అక్కడ దానియేలు గారు ఒక మార్గాన్ని వచ్చాను, ఆ వచ్చిన మార్గములను తిన్నగా వెళ్ళిపో అన్నారంట. వెళ్ళిపోయేసరికి అక్కడ హాస్పిటల్ ఉందంట, పెద్ద హాస్పిటల్ చూపిస్తున్నాడు దేవుడు. హాస్పిటల్కి వెళ్ళు అన్నారంట దేవుడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ నీ స్నేహితుడు అక్కడు మరణ పడకల్లో ఉన్నాడు, అతని కొరకు నీవు ప్రార్థన చేయన్నారంట. వెళ్ళి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా వారు బాగుపడ్డారంట. మరణములో నుండి వారు జీవములోకి వచ్చినారు. నా ప్రియమైన వారులారా, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా అనేక మంది మరణించిన వారు బ్రతకాలని, అనేక మంది నశిస్తున్న వారు జీవింపజేయాలని దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది. నీవు నేను ఈ శరీరసారముగా జీవించి నన్ను నేను నష్టపరుచుకుంటూ అనేక మందిని నష్టములోనికి మనము నడిపించువారిగా ఉండాలా? శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టాలి. శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టాలి. ఆత్మానుసారమైన మనస్సు నీవు నేను కలిగి ఉండాలి. దానియేలు గారు ఆత్మానుసారమైన మనస్సు. దానియేలు గారి యొక్క ఆశ ఒకటి, ప్రభువా, ఆది కాలములో నీ శిష్యులు చేసినటువంటి
ఆది కాలములో నీ శిష్యులు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను మా దినములలో, నా దినములలో నేను కూడా చూడాలి. చనిపోయిన వారు బ్రతకాలి ప్రభా, పాపులు రక్షించబడాలి, నీతి మార్గములను నడిపించబడాలి. ఇది ఆ వారి యొక్క ఆశ. మన ఆశ ఏంటి? ఏ మనసుతో మనం ఉన్నాము? నా ప్రియమైన వారులారా, మీరు నేను పునరుద్ధానము చెందినప్పుడు దేవదూతల వలె కనబడుతూ ఉంటాము. దేవదూతల వలె ఉండాలని దేవుని యొక్క ఆలోచన. శరీరానుసారముగా నీవు జీవిస్తే నీ శరీరము, నీ ఆత్మ కూడా పాతాళములో అగ్ని ఆరదు, పురుగు చాలు. చూడండి లాజరు, చూడండి పేద లాజరు, ధనవంతుడు ఇద్దరు చూడండి. ఆ ధనవంతుడు పాతాళములో యాతన పడుతున్నాడు. భూలోకములో జీవించినప్పుడు శరీరానుసరమైన మనసుతో తినచ్చు, త్రాగుచ్చు, సుఖపడుచు, ఈ లోకములో త్రాగుడు తాగుచ్చు, ఆ జూదం ఆడుతూ, కోడి పందాలు ఆడుతూ, వ్యభిచరిస్తూ, నరహత్య చేస్తూ ఎలాగ జీవించినాడో మనకు తెలియదు. శరీర కార్యములలో ఆయన ఏమేమి శరీర కార్యములు చేసినాడో మనకు తెలియదు. కానీ గలతీ రాసిన పత్రికలో శరీర కార్యములు స్పష్టంగా కనబడుతున్నవి. అవేమిటి? 19 వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిషారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము విట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. చూడండి, శరీర కార్యములు, వ్యభిచారము, మత్సరము, కామ వికారము, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటినీ చేస్తున్నాడు ఈ ధనవంతుడు. ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఇరువురు మరణించినారు. పేద లాజరు మరణించినాడు, ధనవంతుడు కూడా మరణించినాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇద్దరు? చూడండి, పేద లాజరు మరణించినప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అదిగో పరదేశులైనటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళింది. ధనవంతుడి యొక్క ఆత్మ పాతాళములో బాధపడుతూ ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోబడెను, పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు. చూసారా ప్రియుల, తన జీవిత కాలం అంతయు తన ఇష్టానుసారముగా జీవించినాడని ఇక్కడ అబ్రహాము గారు అంటున్నారు. చూడండి, శరీరానుసారముగా తన ఇష్టానుసారముగా జీవించినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ యాతన పడుతున్నాడు. నా ప్రియమైన వారులారా, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తున్నావా? నీ చిత్తానుసారంగా నీవు జీవిస్తున్నావా? దానియేలు గారు అలా జీవించలేదు. యేసు ప్రభువు అలా జీవించలేదు. యేసు ప్రభువు ఏమంటున్నారు? నేను నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకమునకు రాలేదు. కొంతమంది తమ ఇష్టమండి, తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని చిత్తమా కాదా
దేవుని సంకల్పమా కాదా, నేను ఇలాగా వెళ్ళటము దేవుని చిత్తమా కాదని ఎన్నడూ వారు ప్రార్థన చేయరు. చూడండి, ఎన్నడూను పిల్లరా ఈ పేద లాజరు తను ఈ లోకములో తినటకు ఆహారము లేకపోయినా, ఆయన వస్త్రాలు లేకపోయినా, ఆయన శరీరము కుళ్ళిపోయినప్పటికీ కూడా దేవుని చిత్తమునకు పిల్లరా అతడు ఎక్కడ దూరముగా వెళ్ళలేదు. దేవుని చిత్తానుసారంగా ఈ లోకములో జీవించినాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఇప్పుడు ధనవంతుడు పాతాళములో యాతన పడుతున్నాడు. పేద లాజరు అబ్రహాము రొమ్మును అనుకొని అతడు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాడు. ఎంత సంతోషము! కాబట్టి నా ప్రియమైన వారలారా, శరీరానుసారమైన మనస్సు అది మరణము. కాబట్టి పరిశుద్ధుడైన పౌలు అంటున్నారు, మనమందరమును పునరుద్ధానము చెందుతాము. పునరుద్ధానము చెందినప్పుడు దేవదూతల వలె మనము కనబడతాము. మన శరీరములో పిల్లరా, ఒకవేళ ఈ శరీరం మట్టికి వెళ్ళిపోతాము, కానీ ఆత్మకు మాత్రము మరణం అనేది ఉండదు. ఆత్మకు మరణము లేదు. కాబట్టి మీరు నేను మరి ఇష్టానుసారంగా మనము జీవిస్తే మన ఆత్మ తీరని వ్యాధన పుడుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఆత్మ చాలా విలువైనది. ఈ ఆత్మను మీరు నేను దేవుడు మన దేహంలో పెట్టినారు. ఈ ఆత్మను దేవుడు మన దేహంలో చింతనత జాగ్రత్తగా కాపాడుకోవాలి, పరిశుద్ధముగా కాపాడుకోవాలి, నీతిగా కాపాడుకోవాలి, యథార్థముగా కాపాడుకోవాలి. మన యొక్క దేహము ద్వారా ఏదైనా పాపము చేసినప్పుడు పిల్లరా, మన ఆత్మ కూడా పాడైపోతుంటుంది. ఆత్మను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే క్రీస్తు యేసు సంబంధాలు శరీర క్రియలన్నిటిని కూడా ఏం చేయాలి? సిలువ కొట్టాలంట. సిలువ కొట్టాలి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి వచనం చూడండి ప్రియులరా. చివరి వచనం చివరి వచనం అండి. చివరి భాగం చివరి వచనం చూడండి. క్రీస్తు యేసు సంబంధాలు క్రీస్తు యేసు సంబంధాలు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉండాలి. నా ప్రియమైన వారలారా, మనమందరము కూడా మన శరీరమును సిలువ కొట్టుకోవాలి. ఈ శరీర క్రియలను మనము జయించాలంటే, ఈ శరీరాశను మనము జయించాలంటే, కామ ఆశలను, వ్యభిచారములను, జారత్వములను వీటిని మనము జయించాలంటే, యవనస్తులమైన నీవు ఈ జారత్వం అనే పాపమును జయించాలంటే, స్త్రీ పురుషులమైన మనము ఈ వ్యభిచారమనే పాపమును మనము జయించాలంటే సిలువ వేయబడాలి. మన దేహములు సిలువ కొట్టబడాలి. మన దేహములు సిలువ కొట్టబడాలి. పరిశుద్ధుడైన పౌలు గారి యొక్క దేహము సిలువ కొట్టబడింది. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ గారి యొక్క దేహములో సిలువ మేకుల గుర్తులు కనబడుతుంది. అప్పుడే మనము శరీరాన్ని జయించగలుగుతాం. అపోస్తలుల కార్యం చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము 13వ వచనము. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నారు, అయితే గలతీ రాసిన పత్రిక అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. శరీర విషయమందు అతిశయించు నిమిత్తము వీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మనము మరి దేని యందును అతిశయించుట మనకు దూరమవునుగాక. కాబట్టి పిల్లరా, క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ యందు మనం అతిశయిస్తూ, ప్రభువా నేను కూడా నీ వలె సిలువ వేయబడాలి. ప్రభువా మన చేతుల్లో మేకల గుర్తులు కనబడాలి. ప్రియులారా, మన యొక్క కాలంలో మేకల గుర్తులు కనబడాలని అంటే దాని అర్థం ఏంటంటే పాపమునకు మనము దూరముగా పరుగెడుతూ ఉండాలి. పాపమునకు మనము సమీపముగా వెళ్ళకూడదు. అది ఎలాంటి పాపమైనా సరే.
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. మనము సిలువ వేయబడాలి ప్రియమైన వారులారా. అప్పుడు మనము ఆత్మీయ దేహమును బాగు జాగ్రత్తగా కాపాడుకుంటాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనికి వస్తున్నాను నేను. ప్రియులరా, ప్రభువారు కడవరి బోర మ్రోగగానే మృతులందరూ కూడా సజీవులుగా లేపబడతారంట. రోమీయులకు రాసిన పత్రిక 15 క్షమించను ప్రియులరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 51వ వచనము 52వ వచనం చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగాని మనమందరమును మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చూశారా ప్రియులారా, కడబూర. ఇప్పుడే మనం పాట విన్నాము. కడబోర శబ్దముతో ఆయన బోరం మ్రోగినప్పుడు, ప్రియులారా, కడవరి బోరం మ్రోగినప్పుడు మనమందరము మార్పు చెందుతాం. సమాధులలో నుండి ప్రభు వచ్చేసరికి ఒకవేళ మనము సమాధి చేపడ్డామనుకోండి, పర్వాలేదు. ఒకవేళ అప్పటికి మనము జీవిస్తున్నాం అనుకోండి, ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చేటప్పటికి మనము జీవిస్తుంటే మనకంటే ముందుగా మరణించిన వారు సమాధుల నుంచి బయటికి వస్తారు. ఆ తర్వాత మనము వారితో కూడా లేపబడతాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులారా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. చూడండి పిల్లగా, ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దమిని, అనగా ఆ కడవరి బోర శబ్దమిని అందరూ మేలుకుంటారు. నీతిమంతులు మేలుకుంటారు పిల్లరా. అలాగని ఆ నీతిమంతులు కూడా మేలుకుంటారు. పాపులు, నీతిమంతులు, పరిశుద్ధులు, పాపులు, పాపాత్ములు, నీతిమంతులు అందరూ కూడా సమాధుల నుండి బయటికి వస్తారు. ప్రభు కడవరి బోరం మ్రోగగానే చూడండి, కొందరు ఆ జీవ పునరుద్ధానమునకును, కొందరు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. రెండు గుంపులు ఉన్నాయి ఇక్కడ పిల్లరా. జీవ పునరుద్ధానమును, తీర్పు పునరుద్ధానమును ఏ గుంపులో నీవుంటావు? ఏ గుంపులో నీవుంటావు? జీవ పునరుద్ధానములో ఉంటావా? కీడు పునరుద్ధానములో నీవుంటావా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిశ్చయముగా హేయులగుటకును. చూసారా ప్రియులారా, దేని మేలుకుంటారంట? సమాధుల్లో ఉన్నవారు. ఏ గుంపులో నీవు ఉంటావు? ఏ గుంపులో నీవు ఉంటావు? నా ప్రియమైన వారులారా, కడబోరా ఓదగానే దేవుడు తన దూతను పంపిస్తాడు. ఆకాశం యొక్క నలుదిక్కులకు పంపిస్తాడు. ఆయన కడబోరా ఓదగానే మరణించిన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. సమాధులు ఉన్న వారందరూ తిరిగి లేపబడతారు. సముద్రము తన మృతులను సముద్రం అప్పగిస్తుంది. అగ్ని తన మృతులను అగ్ని అప్పగిస్తుంది. పాతాళములో పెట్టబడిన వారు పాతాళం అప్పగిస్తుంది తన మృతులు.
మనమందరం అక్కడ చేరతాము. ఒకవేళ సజీవులుగా ఉంటే ఏ పునరుద్ధానములోనికి వస్తాము? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములోనికి వస్తారు. సమాధులలో ఉన్న వారందరూ కొందరు నిత్య జీవం అనిపించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యము హేయులగుటకును వస్తారంట. ఏ గుంపులో ఉంటాము మనము? ఈ లోకములో ఈ శరీర మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. ఆత్మానుసారులు మాత్రమే ఆ రాజ్యములోనికి ప్రవేశిస్తారు. ఈ లోకములో మంచి భవనం ఉందండి, ఈ లోకములో మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయండి, ఈ లోకములో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి, ఈ లోకములో మంచి డిగ్రీలు ఉన్నాయండి, ఈ లోకములో మా గ్రామములో మా ప్రాంతములో నన్ను ఎంతో విలువగా ఉంచుతానండి, నేనంటే నా కుటుంబం అంటే ఈ యొక్క మనుషులందరికీ ఎంతో మర్యాద అండి, మమ్మల్ని విలువగా ఉంచుతారండి. మంచిది ప్రియులారా, లోకములో మంచి పేరు ఉన్నది, మీకు నాకు మంచి పేరు ఉండాలి. కానీ పరలోకములో మనము ప్రవేశించే గుంపులో ఉన్నామా? జీవ పునరుద్ధానములోనికి మీరు నేను వెళ్తామా? తీర్పు పునరుద్ధానములోనికి వెళ్తామా? నింద పాలగుడికి వెళ్తామా? పాతాళములోనికి వెళ్తామా? జీవ పునరుద్ధానములోనికి వెళ్తామా? ఏ గుంపులో నీవు ఉన్నావు? నీకు నీవే నాకు నేనే వెళ్ళిపోతాము. ప్రభు వచ్చిన వెంటనే, ఆయన రెండవ రాకడగా వచ్చిన వెంటనే ఆయన ప్రభు దగ్గరికి ఆ న్యాయ తీర్పు తీర్చుటకు రాజాది రాజు అయినటువంటి యేసు ప్రభు వారు ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనకు మునిమే వెళ్ళిపోతామంట. ప్రియులరా, గొర్రెల గుంపులోకి వెళ్తామో మేకల గుంపులోకి వెళ్తామో మనకు తెలుసంట. గొర్రెల గుంపులోకి వెళ్ళాలో తెలుసంట, మేకల గుంపులో మనమే వేరైపోతాము. యేసు ప్రభు వారు కూడా ఏమి ఏరు చేయడు. మేకల గుంపులోనికి వెళ్తారు, గొర్రెల గుంపులకు వెళ్తామో మనమే నిర్ణయించుకుంటాము. అందుకని యేసు ప్రభువు అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టితిరి. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను చెరసాల్లో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వెళ్దాము. 25వ అధ్యాయము 33వ వచనము నుండి. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చిదిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చిదిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చిదిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనుండి నిన్ను చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుండి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైనడు చూచి నిన్ను చేర్చుకుంటమి. 40వ వచనం చూడండి. 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా ప్రియులారా, వారిని మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసిదిరి. మిక్కిలి అల్పులైన ఈ నా సేవకులలో, నా సువార్త సేవ చేస్తున్నటువంటి నా సేవకులలో ఒకరికి, నా దాసులలో ఒకరికి చేసిదిరి గనక మీరు నాకును చేసిదిరని. ప్రియులారా, దేవుని సువార్త సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులు మీ గ్రామం వచ్చినప్పుడు, మీ గృహానికి వచ్చినప్పుడు వారిని చేర్చుకొని లాస్ట్ నీళ్ళిస్తే చాలండి.
పరదేశిగా వచ్చిన ఆ దేవుని సేవకుడు మీరు చేర్చుకొని గ్లాసు నీళ్ళిస్తే చాలు, వారిని మీ గృహములో చేర్చుకుంటే చాలు. పిల్లల యేసు ప్రభుని మీరు చేర్చుకున్నట్లు మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. నేను మన గ్రామం వచ్చిన వెంటనే పిల్లరా మమ్మల్ని అందరినీ దేవుని దూతల్లాగా చేర్చుకున్నారు. మన ప్రియులు వారి గృహములో చేర్చుకున్నారు. మాకు ఎంత మంచిది, ఎంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినారు. వారంత ధన్యులు. నా ప్రియమైన వారులారా, మీరంత ధన్యులో తెలుసున దేవుని సేవకులు మీ గృహానికి వచ్చినప్పుడు వారిని మీ ఇంట్లో చేర్చుకొని గ్లాసు నీళ్ళిస్తే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనక నాకును చేసితిరి. దేవుని సేవకులను ఘనముగా ఎంచి దేవుని సేవకులను మీరు ప్రేమించి మీ గృహంలో చేర్చుకుంటారా? వారికి ఆతిథ్యం ఇస్తారా? దేవుణ్ణి మీరు చేర్చుకున్నవారు అవుతారు. ఆయనకే మీరు ఆతిథ్యం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ప్రియులరా, దేవుని సేవకుడు అంటే ఎవరనుకున్నారు? దానియేలు గారు అన్నారు, దేవుని సేవకుడు అంటే ఎవరనుకున్నారు? సకల విధములైన ఫలముల యొక్క ఫలములతో నిండిన గంపతో వస్తాడంట దేవుని సేవకులు మీ ఇంటికి. సకల విధములైన ఫలములతో నిండిన గంపతో మీ గృహానికి వస్తారు. అంటే ఏంటి? ఆత్మీయ ఫలాలతో మీ గృహానికి వస్తారు. అప్పుడు మీరు ఏమైపోతారు? ఆత్మీయంగా ఫలిస్తారు. కాబట్టి దేవుని సేవకులు దానియేలు గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ గృహంలో ఉండాలో, ఎవరితో ఉండాలో కూడా ప్రార్థన చేసుకునేవారు. సాధు సుందర్ సింగ్ గారు వస్తున్నప్పుడు అయ్యా మా గృహానికి రండి ఆహ్వానించేవారు. దేవుని సేవకులు దానియేలు గారు అయితే సాధు సుందర్ సింగ్ గారితోనే ఉండిపోవాలని ఆశ. సాధు సుందర్ సింగ్ గారు వలె హతసాక్ష్యం అయిపోవాలని ఆశ. కాబట్టి నా ప్రియమైన వారులారా, మిక్కిలి అల్పులైన ఈ నా సేవకులలో, ఈ నా చిన్న వారిలో ఒకరికి మీరు దాసత్వము మీరు పరిచర్య చేస్తే, వారిని మీ గృహములో చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్లే. ప్రభు వస్తున్నారు. సమాధులు ఉన్న మనమందరము లేపబడతాము. ప్రకటన గ్రంథము చివరిగా చెప్పి 11వ అధ్యాయము నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము చూడండి ప్రియులరా, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ప్రియులరా చూడండి, మనమందరము లేపబడతాము. నీతిమంతుల యొక్క గుంపులో, ఆశీర్వదించబడిన వారికి గుంపులో ఉండాలి. 11వ అధ్యాయము ప్రియులరా 15వ వచనము. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టిను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగములు ఏలును. చూడండి పిల్లరా, అక్కడ నుండి తర్వాత చదువుకోండి. కొద్ది వారేమి లాస్ట్ గా 18వ వచనం చదవండి. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. ప్రియులారా, యేసు ప్రభువారు రెండోసారిగా రాబోతున్నాడు. భూలోకములను మానవులందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. భయంకరమైన నాశనము. మొదటిసారిగా కుమారుడిగా ప్రియులారా గొర్రె పిల్లగా వచ్చినాడు, సాధువుగా వచ్చినాడు. ఇప్పుడు కొదమసింహంలా రాబోతూ ఉన్నాడు. మనందరికీ న్యాయమును తీర్పు తీర్చుటకు తీర్పుగా రాబోతూ ఉన్నాడు. మనము ఏ గుంపులో ఉంటున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. జీవపు ఆ తీర్పు పునరుద్ధానములోనికి మనం వెళ్ళబోతామా, లేక జీవ పునరుద్ధానములోనికి మనము వెళ్ళబోతున్నామా? మనము పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇగో తండ్రి, ఆ రక్త మాంసములు నీ రాజ్యమును స్వతంత్రించుకున్నావు ప్రభువా. ఆత్మానుసారముగా మేము జీవించి మేము ఈ లోకములో ప్రభువా నాయనా ఇగో పరలోకములో ప్రవేశించే గుంపులో జీవ మార్గములో ఆ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. లోకము పుట్టిన మొదలుకొని
మీ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోమని అన్నారు. ఆ రాజ్యమునకు మమ్మల్ని అందరినీ సిద్ధము చేయండి. మేమెవరము నశించిపోకుండా రక్షించి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసి మహిమ తెచ్చుకున్నాము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.